రేయ్ ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు నాన్న. నేనే ఏం లేదని చెప్తుంటే అర్థం కావట్లేదా? ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఆయన ఎందుకు చంపాలనుకుంటారా? అది తెలుసుకుందామని సిఐడిలో ఎన్ని వేషాలు వేసినా ఏం వర్కౌట్ అవట్లా. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఏముంది, సిఐని కలిసినందుకు ముందు నన్ను అరెస్ట్ చేస్తారు, లేదా మా మామ డాన్ అని పోలీసులు చెప్పినందుకు ఆయన నన్ను కల్పించేస్తారు. అనుకున్నా రే, హీరో ప్రయత్నాలు చేసుకోకుండా నీకు ఈ పనులు ఎందుకురా? హీరో అంటే రియల్ లైఫ్ లోనే కాదు నాన్న, రియల్ లైఫ్ లో కూడా ప్రాబ్లం వస్తే నిలబడాలి, ఫైట్ చేయాలి. కొటేషన్ రాపి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు. అయినా వాళ్ళెక్కడరా? 4 రోజుల్లో అమెరికా వెళ్లే ముందు ఈ గుళ్ళేంటో ఈ మొక్కులేంటో. నేను చెప్పేవారికి ఎవరు కారు దిగద్దాం. రంపచోడవరం రాకాశ అడవులకి స్వాగతం సుస్వాగతం. ఇది కారులు దూరని కారడవి, చీర్ గర్ల్స్ దొరకని చిట్టడవి. ఇక్కడ సిగ్నల్ చుక్కుండదు, మిమ్మల్ని ఎవడన్నా కొడితే అడిగే దిక్కుండదు. నీ దగ్గర బంగారం ఉందా, మొబైల్ ఫోన్ ఉందా, క్యాష్ ఉందా, బతకాలన్న ఆశ ఉందా? నీ దగ్గర గన్ ఉందా? గజా అన్నా, అమ్మోరు తల్లికి బలిచ్చే టైం అవుతాంది. వీళ్ళ సెకండ్ గ్యాంగ్. గజ గన్ను కంటే పవర్ఫుల్. రే అడవి, అది కాదు కానీ అద్దరిపోయే ఆఫర్ ఇస్తా, కత్తిన పేక పని పెట్టు. ₹1,00,00,000 వస్తాయి. లెక్కెట్ట కోటేనా? ఇందాక అడిగిన లిస్ట్ తో పాటు మా మామ సూట్ కేసు కూడా అడిగి. కోట అందులో ఉందా? నా దగ్గరున్న బంగారం అంతా ఇచ్చేస్తాను. వాడికి సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చింది. నా కొడుకును వదిలేవా? బంగారం ₹1,00,00,000 బయటికి రావాలి, సూట్ కేసు ఇవ్వాలి, లేకపోతే వేసేస్తా. ఇంట్లో దోమ వస్తే బ్యాట్ తో చంపాలి గాని బుల్లెట్ తో కాస్త. నువ్వు ఆపింది ఎవరినో తెలుసా? అడిగింది ఎవరినో తెలుసా? మీరు ఆపింది కారుని కాదు, మీ చావుని. అడవిలో ఏనుగు కనిపిస్తే ఆగిపోవాలి, సింహం కనిపిస్తే పారిపోవాలి. అన్నా, అమ్మోరు తల్లికి బలిచ్చే టైం అవుతాంది. నువ్వు ఆగేని అంగమానే మాడదా అర్థగట్లేదు, చింపేస్తా. సుబ్బు ఆగు. సుబ్బు నేను చెప్పేది విను. సుబ్బు వెళ్ళొద్దు. సుబ్బు నువ్వు ఆగు. సూట్ కేసు ఇచ్చేయండి నాన్న. వదిలేరా చిందించా, బ్లడ్ బ్లడ్ ఇప్పుడు వేసేస్తా. ఇప్పుడే అంబులెన్స్ రా. అన్నా, అన్నా, నన్ను కూడా తీసుకెళ్ళండి రావడన్నా. ఇది గుడ్డోడా? ఎంత బిల్డప్ ఇచ్చావురా దరిద్రుడా. పంచర్ అయినట్టుంది. మేము రాజమండ్రికే, మా కారులో రావచ్చు. ప్లీజ్ 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 ప్లీజ్.
సార్ సార్ ఇవ్వండి. స్టాప్. తొందరగా ప్యాక్ చేయి పారిపోదు వెళ్ళి ప్యాక్ చేయవే వెళ్ళి ప్యాక్ చేయి ఆకలేస్తుందంటే నేనే పిజ్జా ఆర్డర్ ఇచ్చాను. సార్ సార్ ఇంకో పిజ్జా పెడతాను వదిలేయండి సార్. ఇంకో పిజ్జా పెడతాను మా ఆయన వదిలేయండి సార్. అది చంపాల్సింది నన్ను కాదు. సెకండ్ టైం కొరియర్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆయిల్ వచ్చినట్టుగా. లేదు, మా మామ ఫోటో వచ్చింది. అన్నా తాగ ముడియాలన్నా అవరోட కయ్య కాళ్ళు ఉడిచి ప్రాణాలు తీసి గొంతు విడికి చంపేద్దామన్నా నన్ను పిచ్చ పిచ్చం చేశారా. అవును వినకూడదే అర్థమైనదా. మూడు సార్లు మనకు 20 ఓకే, ఓటమి సార్లు మనకు 20. నీ పిచ్చి నమ్మకాలు మీరున్నా. వెతకండి. ఒక కొబ్బరికాయ ఇవ్వండి, కొంచెం కుంకుమ కూడా నాకు ఒకటి ఇస్తాను. నువ్వు ఇలా తిరిగినంత మాత్రాన మా నాన్న కన్విన్స్ అవ్వరు. కన్విన్స్ చేయడానికి ఎవడు వచ్చాడు? కాపాడడానికి వచ్చా. నువ్వు మారవా? వాడి సినిమా కోసం మీరు రాజమండ్రి దాకా వచ్చారంటే నేను నమ్మలేకపోతున్నానండి. జీవితంలో నమ్మలేనివి జరుగుతున్నప్పుడు మనం కొన్ని నమ్మాలి శారద. దండం పెట్టు. సుబ్బు, మీ నాన్న నిజంగా డేంజర్ లో ఉన్నాడు. కొబ్బరికాయ ఇవ్వమ్మా. ఇతన్ని ఎక్కడైనా చూసావా? నీకు తెలుసా? నేను చూసా ఇతన్ని. ఇక్కడే చూసా. ఇక్కడే. ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? ఇక్కడే చూసా అన్న. అర్జున్ నిన్నే. ఆగరా. అర్జున్ నా మాట విను. ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అర్జున్
సార్ సార్ ప్లీజ్ సార్ మాకేం తెలియదు సార్ 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 వదిలేండి సార్ ప్లీజ్ సార్ 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 మీ మావి గురించి అడిగి తీసుకొచ్చాడ్రా గన్రా మీరు ఎక్కడ ఉంటే ఆడిని ఎవరు చంపుతారు సార్? రెండో వాడు లోన్ బెటరా? ఓకే సార్. డీల్. సార్ మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మీకు ఈ కొరియర్ వచ్చింది సార్.